42, 43 వచనాలు, 44 చదువుదాం. లూకా సువార్త 19, 41, 42, 44. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవెరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నేను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉన్న నేను దినములు వచ్చుచున్నవని చెప్పాను. మరొక మాట చదువుదాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, వెలుపలలో నీ వంటి వాడెవడు? స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడు, అద్భుతములు చేయవాడు ప్రభువా. మరి ఈ యొక్క సాయంకాలపు వేళ ప్రభువా, మరి రెహోబోతు ప్రార్థనా మందిరంలో మీరు ఇచ్చినటువంటి సాన్నిధ్యంకై, సహవాసంకై మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తుంటున్నాం. గత 3 దినములుగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేక కూడికలను బట్టి కూడా స్తుతిస్తూ ఉంటున్నాం ప్రభువా. మరి ప్రత్యేకించి ఈ రాత్రి అల్పుడనైన నన్ను కూడా మీరు ఎలా రక్షించుకున్నారు, సాక్ష్యం పంచుకోవటానికి మీరు అనుగ్రహించిన సమయమును బట్టి ఎంతగానో స్తుతిస్తుంటున్నాం. సాక్ష్యం ద్వారా ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. రక్షణ పొందిన వారు రక్షణ పొందినట్లు సహాయం చేయండి, అలాగే బలపరచబడినట్లు సహాయం చేయండి. విశ్వాసంతో వైపు చూస్తూ మీ కృపగల హస్తాలకు అప్పగించుకోండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములోని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ లూకా సువార్త 19వ అధ్యాయంలో మరి చదవబడినటువంటి ఆ వాక్య లేఖన భాగమే నేను రక్షణ పొందటానికి కారణమైనటువంటి వచనం. అది మరి దాదాపు అది 1993 సంవత్సరము. ఒకరోజు మరి గిద్దలూరు ప్రాంతంలో దైవజనులు దేవదానం పెదనాన్నగారు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మరి నా పేరు డి విక్టర్ విజయబాబు. నేను దోర్నాల్లో దైవ సేవకునిగా మరి పని చేయుచున్నాను, చాలా మందికి తెలుసు. అయితే దేవుని యొక్క మహాకృప అల్పుడైన నా పట్ల కూడా దేవుడు ఎలా సేవకు పిలిచాడో, ఎలా రక్షించుకున్నాడు, కొన్ని సందర్భాల్లో సాక్ష్యము చెప్పమంటే మరి అనేక సందర్భాల్లో చెప్పబడని కారణం ఏంటంటే దేవుడు చేసినటువంటి కార్యాలు మనం వివరించలేం, దుఃఖం వస్తుందన్నమాట. ఎందుకంటే దేవుడు చేసినటువంటి కార్యాలు అలాగా ఉంటాయి. దేవుడు ఒక వ్యక్తిని ఎలా దర్శిస్తాడు, ఎలా ఎన్నుకుంటాడు, మరి ఏ విధంగా దేవుడు పిలుస్తాడన్నది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఇర్మియాతో అంటాడు, గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. మరి క్రైస్తవ కుటుంబంలో నేను జన్మించాను.
నేను చివరిగా 4వ సంతానం. 3 సహోదరులు, అక్కగారు ఉన్నారు. నేను 4వ సంతానంగా ఉన్నాను. అయితే మరి నాకు తెలిసిన విషయం ఏంటంటే 3 సహోదరులు జన్మించిన తర్వాత మరి తల్లిదండ్రులు ఒక తీర్మానం చేసుకున్నారంట. ఏమిటి అని అంటే, ఈసారి మగపిల్లవాడు జన్మిస్తే సేవకే అర్పిస్తామని. దేవుడు ఆ విధంగా, నేను అనుకుంటాను ఇప్పుడు, ఆ సమర్పణే ఈ సేవకు కారణమని. ఆ విధంగా సమర్పించుకున్నారు. అలా జరిగింది. అయితే నా విద్యాభ్యాసము దోర్నాల్లో మరి దాదాపు 10వ తరగతి వరకు కూడా అక్కడ చదువుతూ వచ్చాను. క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను కాబట్టి ఇక మనకు తెలియంది ఏమీ కాదు. ఇక మందిరంలోనే మరి ఉండటం, ఆ తర్వాత నాన్నగారు కూడా దోర్నాలకు రావటం, అక్కడ మరి ఒక డ్రామా యాక్టర్గా ఉండి నోట రక్తం పడటం, దేవుడు ఆ విధంగా ఏర్పరచుకొని 1982వ సంవత్సరంలో దోర్నాల్లో సంఘం స్థాపించబడింది. హెబ్రోన్ నుంచి మరి అగస్టిన్ అంకుల్ వచ్చి మరి అక్కడ కపెర్నహూమ్ అనేటువంటి పేరు పెట్టాడు దోర్నాల్లో ఆ మందిరానికి. అయితే అప్పటి నుంచి, ఒక చిన్నప్పటి నుంచే దేవుని యొక్క మందిరంలో ఉండటం, మరి అలవాటు ప్రకారం, సాంప్రదాయ ప్రకారం మరి వాక్యం చదవటం, ఇవన్నీ కుటుంబ ప్రార్థనలు, ఇవన్నీ కుటుంబంలో జరుగుతూ ఉన్నాయి. అయితే దినాలు గడిచే కొలది మరి వయసు పెరిగే కొలది కొన్ని సంవత్సరాల తర్వాత మొట్టమొదట 10వ తరగతి చదువుతున్నప్పుడు మరి అంతవరకు కూడా సినిమా అనేటువంటిది నాకు తెలియదు. అయితే 10వ తరగతిలో ఒక స్నేహితుడు నాకు సినిమా అలవాటు చేశాడు. అక్కడి నుంచి ఇక సినిమాలు అంటే బాగా ఇష్టం. ఆ విషయం ఏంటంటే, నేను మందిరంలోనే ఉంటాను, ఆ తర్వాత సినిమాలకు కూడా వెళ్తా ఉన్నాను. ఇంకొకటి అద్భుత ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నేను అనుకునేవాడిని ఆ చిన్న వయసులో మందిరానికి వచ్చే వాళ్ళందరూ ఎంత భక్తిపరులు, ఎందుకంటే వాళ్ళ విధానం చూస్తే నేను అనుకునేవాడిని. ఒకరోజు ఏం జరిగిందంటే, నేను సినిమా హాల్లో కూర్చున్నాను. సినిమా హాల్లో కూర్చున్న తర్వాత ఆ మందిరానికి వచ్చేటువంటి వారిలో ఆయన కూడా సినిమాకి వచ్చాడు. ఆయన చాలా పెద్ద వయసు ఆయన. నేనేమనుకునేవాడంటే, వీళ్ళు చాలా భక్తి ఉంటారు కదా, మనం చిన్న పిల్లలము అని అలాగ అనుకునేవాడిని. విషయం ఏంటంటే, సినిమా హాల్లో స్టేజీలు ఉంటాయి కదా, నేల, తర్వాత బెంచి, తర్వాత ఉంటాయి. సరే, నేలలో కూర్చున్నాను. నాకు ముందే వచ్చి కూర్చున్నాడు ఆయన. ఎవరు? ఆ మందిరానికి వచ్చే ఆయన. మనం ఎట్లా మందిరంలో వన్నాలు పెడతాము, ప్రైజ్లాడ్ పెడతాము, మేము సినిమా హాల్లో కూడా ప్రైజ్లాడ్ పెట్టుకున్నాం. ఆ సినిమా హాల్లో నాకు ఆయనని తెలియదు, నా ముందే కూర్చున్నాడు ఆయన. విషయం ఏంటంటే, ముందు కూర్చున్న తర్వాత సినిమా పేర్లు పడటం అయిపోయింది. పేర్లు అయిపోయినాయి, ఇక సినిమా స్టార్ట్ అవుద్ది. ఆయన పేర్లు అయిపోయినాక వచ్చాడు సినిమాకు కదా. కొంతమంది పాటలు అయిపోయినాక వస్తారు ఎక్కడికి, చర్చికి కదా. ఆయన పేర్లు అయిపోయినాక వచ్చి, నేను వెనకున్న సంగతి ఆయన చూసుకోలేదు, నన్ను ఎవరో అనుకున్నాడు ఆయన. నాకు ఇల్లు తిరిగి ఏమన్నాడంటే, బాబు పేర్లు అయిపోయినాయి అన్నాడు. సినిమా పేర్లు అయిపోయినాయి అన్నాడు. నేను వందనాలు అంకుల్ అన్నా. ముందు పేర్ల సంగతి పక్కన పెట్టి వందనాలు అంకుల్ అన్నా కదా, నాకు వెళ్ళి ఆయన హార్ట్ అటాక్ వచ్చినట్టు స్టన్ అయిపోయాడు ఆయన. ఏంటి కారణం అంటే, నేను మందిరానికి వెళ్ళి నాన్నకు చెప్తా, పలానా అంకుల్ వచ్చాడు మందిరానికి అని చెప్తాను అని భయం వేసింది ముందు. ఇక
నువ్వు వచ్చావేంది బాబు అన్నాడు. నువ్వు ఎట్లా వచ్చినావు? నేను అట్లే వచ్చా. సరే ఆ మాట అనలేదు కానీ ఇంక మనసులో ఇక అదే కదా ఉండేది అక్కడ. ఆయన వచ్చాడు, సరే చూశాడు, అయిపోయింది. నేను మందిరానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన కొంతకాలం మందిరానికి రాలా. ఎందుకు? సరే అప్పుడు అనుకున్నా, అంటే అప్పుడు దాకా నాకు తెలిసింది ఒకటి ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చినా ఇట్లా కూడా వస్తారా అని అప్పుడు తెలిసింది నాకు. సరే ఆ విధంగా ప్రియులారా, నేను సినిమాకు బాగా అలవాటు పడిపోయాను. అక్కడి నుంచి 10th క్లాస్ అయిపోయిన తర్వాత 1994వ సంవత్సరం గిద్దలూరులో మరి ముళ్ళపాడు పోయే రూట్లో బీఈడి కాలేజ్ ఉంటుంది. అక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరాను. 1994 94 అక్కడ చేరిన తర్వాత మరి ఇంకా ఎక్కువైపోయింది, సినిమాలు చూడటం ఇంకా ఎక్కువైపోయింది. నా గురించి మీకు చెప్పాలంటే ఒక్క మాట చెప్పాలి మీకు. ఎంత సినిమా పిచ్చి ఉన్నదంటే, నేను బైబిల్ కూడా సినిమా హాల్ తీసుకుని వెళ్ళా. అక్కడికి అంటే ఎవరన్నా చూడకుండా అలాగా ప్రార్థనకని చెప్పి సినిమా హాల్కి వెళ్ళా. విషయం ఏంటంటే, గిద్దలూరులో మరి మందిరం ఎదురుగే సినిమా హాల్ ఉంటుంది. స్ట్రైట్ గా ఎవరే ప్రార్థన మందిరం ఉంటుంది, ఆ మందిరం ఎదురుగే సినిమా హాల్ ఉంటుంది. ఆ విధంగా ఆ 2 సంవత్సరాలు మరి అలాగ జీవిస్తూ వచ్చాను. అయితే నా పట్ల దేవుని కృప ఏంటంటే, నేను దేవునికి విరోధంగా జీవిస్తున్నా, దేవుని సన్నిధికి వెళుతూ ఆ రకంగా నేను జీవిస్తున్నా కూడా దేవుడు నా విషయంలో ఎటువంటి కృపను చూపించాడంటే, ఇప్పుడు మనం ఫార్మాలిటీగా జనవరి 1 వచ్చినప్పుడు వాగ్దానం తీసుకుంటాం. ఎవరైనా దేవుని నమ్మకపోయినా కూడా వచ్చి 31st నైట్ ఏం చేస్తారు? వాగ్దానాలు తీసుకుంటారు. నేను కూడా ప్రభువుని ఎరగనప్పుడు మందిరానికి వెళుతూ ఉండటం, ఆ రోజు వాగ్దానం తీసుకున్నాను. వాగ్దానం ఏమొచ్చిందంటే, యెహోవాయే నిన్ను కాపాడువాడని వాగ్దానం వచ్చింది. కీర్తనలు 121వ అధ్యాయము మరి వచనం 5వ వచనం, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆశ్చర్యరీతిగా నేను దేవుని ఎరగకపోయినప్పటికీ దేవుడు నా విషయంలో ఎటువంటి విధానంలో నన్ను కాపాడుతూ వచ్చాడో ఒక చిన్న సంఘటన మీకు గుర్తు చేస్తాను. అంటే నేను దేవుణ్ణి ఎరగకపోయినా, రక్షణ పొందకపోయినా, మారు మనసు పొందకపోయినా, పాపములో జీవిస్తూ ఉన్నా, అటు దేవుని సన్నిధికి వస్తూ ప్రియులారా మరి సినిమాలకు అలా వెళుతూ ఉన్నా, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం విషయంలో ఆ సంవత్సరంలో ఒక రోజు నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి సైకిల్ మీద కాలేజీకి వెళుతూ ఉన్నాం. కాలేజీకి వెళుతూ ఉన్నాము. సడన్ గా ఒక పాము వచ్చింది. నేను తొక్కిచ్చాను ఆ పామును సైకిల్తో. అది మరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అదే టైంలో ఇంకొకటి ఏంటంటే, యెహోవాయే నిన్ను కాపాడునని వాగ్దానం వచ్చింది. అంటే దేవుడు ఏ విధంగా కాపాడుతాడనే దానికి విషయాలు గుర్తు చేస్తున్నాను. నేను అక్కడి నుంచి ముందుకు వెళ్తా ఉంటే ఇద్దరు స్త్రీలు వెంట్రుకలన్నీ కూడా వారి విధంగా ఈలించుకుంటూ కేకలేస్తూ మాకు ఎదురుగా వారు వస్తా ఉన్నారు. ఆ టైంలో కొంతమంది జనసమూహం కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మేము భయపడి, ఎందుకు వీళ్ళు ఇంత గుంపు ఇక్కడ పరిగెత్తుకొని వస్తున్నారు, వీళ్ళు కూడా ఎందుకని నేను నా ఫ్రెండ్తో అంటూ ఉన్నాను. ఏం జరిగింది, మనకేమన్నా అపాయం ఉందేమో, మనకేమన్నా అవుద్దేమో అని చెప్పి నేను అంటా ఉన్నాను. ఈ లోపల విషయం ఆ విషయం ఏంటంటే, అక్కడ ఇప్పుడు మామూలుగా తేనె పారని ఉంటది కదండి చెట్టు మీద, అది పెద్ద పారని ఏదో అంటారు. ఆ తేనెటీగలు ఇంత లావు ఉన్నాయి ఒక్కొక్కటి. నేను కళ్ళారా చూశాను. అవి ఎట్లెట్లా వాళ్ళు దాన్ని ఎలా చేశారో తెలియదు. మరి ఆ తేనె తీయటానికి వచ్చారంట అక్కడికి, కానీ ఆ తీయాలనుకున్న ప్లాన్ ఫెయిల్ అయింది అక్కడ. అప్పుడు ఆ తేనెటీగలన్నీ మొత్తం అందరిని గుంపులు ఏం చేస్తున్నాయి,
ఎమ్మడి పడతా ఉన్నాయి, పరిగెత్తిస్తున్నాయి జనాలను. నాతో పాటు ఉన్నటువంటి నా స్నేహితుడు ఏం చేశాడంటే, నేను అక్కడే నిలబడ్డాను, నేను పరిగెత్తలేదు, నేను అక్కడే నిలబడ్డా. నా ఫ్రెండ్ ఏం చేశాడంటే, నేను వెళ్తున్నాను, ఇవి మరి నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు. నేనేమంటున్నానంటే, ఉండు, నాకు భయం అవుతుంది, ఇవి ఏం చేస్తాయి అంటే, నేను ఉండనని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ తేనెటీగలు మొత్తం ఆశ్చర్యం ఏంటంటే, నా చుట్టూ చుట్టుకున్నాయి మొత్తం పైన నుంచి కింది దాకా. ఒక్కొక్క తేనెటీగ ఎంత తెలుసు కదా, పెద్ద పారని చెప్పాను. నాకేమనిపించిందంటే, ఒక్కడి గుట్టల నాకు అర్థమవుతుందా? యెహోవా నిన్ను అందరికి గుర్తా ఉన్నాయి తేనె, ఒక్కడి గుట్టల. విషయం ఏంటంటే, అలా వచ్చి వాళ్తా ఉన్నాయి, నేను చేతులతో అలాగ అంటా ఉన్నాను, అవి ఏమీ అనవటంలా. చూడండి దేవుడు ఎలాంటి గొప్ప కార్యం చేస్తాడో. ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత నన్ను వదిలిపెట్టి వెళ్ళాడు కదా నా ఫ్రెండ్, వెళ్ళిపోయాడు కాలేజీకి. నేను అప్పుడు నిలబడి మనసులో ఒకటి అనుకున్నాను. ఏమనుకున్నానంటే, నా మనసులో ఎవరో చెప్తే విన్నాను. ఏమన్నానంటే, తేనెటీగలు కుడితే ముళ్ళు ఇరుస్తాయంట కదా, ఆయన ఒకటి కుడితే బాగుండు అనుకున్నా. ఏం చూడ్డానికి? ఆ తేనెటీగ కుడితే ముళ్ళు చూడడానికి మనసులో అనుకున్నా. అంత లోపల తేనెటీగ వచ్చి కుట్టింది. విషయం చెప్తున్నా. తేనెటీగ కొట్టగానే అప్పుడు ముళ్ళు విరిసింది, ముళ్ళు చూశాను. దేవుడు చూడండి, దేనికోసం నేను మనసులో అనుకున్నాను, తేనెటీగ కుడితే ఏదో ముళ్ళు విరుస్తుంది అన్నారు కదా, ఒకవేళ ఆ ముళ్ళు ఎలా ఉంటుందో చూడండి, ఇంతవరకు నువ్వు చూడలేదు అనగానే ఒకడు కుడితే బాగుండు, ఎవరన్నా అనుకుంటారు అట్లా అనుకున్నాను. ఆ తేనెటీగ వచ్చి కుట్టింది, ఆ ముళ్ళును చూశాను, అయిపోయింది, ఇక కుట్టలేదు, ఇక తేనెటీగ లేక సందర్భమే లేదు. నేను కాలేజీకి వెళ్ళాను. కాలేజీకి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను కదా నా స్నేహితుడు అని చెప్పి, అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం ఏంటి తెలుసా, నేను అంతా బాగున్నాను సేఫ్టీగా, ఎక్కడే కానీ ఆ తేనెటీగలు ఏమీ కొట్టలేదు, ఏమీ సంభవించలేదు, నేను ఏదైతే అనుకున్నాను అలాగే జరిగింది. నాతో పాటు వెళ్ళినటువంటి స్నేహితుడికి ఆయన ముఖం చూసి నేను ఆశ్చర్యపోయా. ముఖం ఇంతలా వాసింది. నన్ను విడిచిపెట్టి నేను వెళ్తానన్నాడు. చూడండి, ఏంటి ఆయన, నీకేం కాలేదు ఏంది అన్నాడు, అంటాడు నన్ను. ఆయన ముఖం చూసి సుమారుగా గండు బిల్లి మీద ఉంది, అంటే బాగా వాపు వచ్చేసింది. ఎవరికి? ఆ తర్వాత బేదులు వాంతులైనాయి 2 రోజులు 3 రోజులు. నాకు ఏమి కాదు. నేను ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, నేను దేవుని ఎరగకపోయినప్పటికీ కూడా, మానవ మనసు పొందకపోయినప్పటికీ కూడా, దేవుడు నాకేం వాగ్దానం ఇచ్చాడు? యెహోవాయే నిన్ను కాపాడును. దేవుడు ఆ విధంగా వాగ్దానము అనుగ్రహించి కాపాడుతూ వచ్చాడు. అయితే పిల్లరా, నేను వాక్యం వింటూనే ఉన్నాను. నాకు దేవుని వాక్యము వినటం అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. మరి ఎవరైనా దైవజనులు వాక్యం చెప్తా ఉంటే వాక్యం వినాలనేటువంటి ఆశ చాలా ఎక్కువగా నాకు ఉంటూ ఉండేది. వాక్యం వినాలనేటువంటి ఆశ. ఒకవైపు నేను ఎలా మరి పాపములో జీవిస్తున్నా, సినిమాలకు వెళుతూ ఉన్నా, దేవుని యొక్క వాక్యం వినటం అంటే చాలా ఆశ కలిగి ఉండేది. అయితే ఎంత మాత్రం కూడా ఆ వాక్యానికి నేను స్థానం ఇచ్చే వ్యక్తిని కాదు. ఒకరోజు దైవజనులు దేవుని వాక్యం చెబుతూ ఉన్నారు. ఈ లూకా సువార్త 19వ అధ్యాయంలో 41వ వచనంలో, ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు నీవు తెలుసుకొనేడల నీకెంతో మేలు అని ఈ వాక్యాన్ని చూపిస్తూ పదే పదే మరి వాక్యాన్ని చూపిస్తూ హెచ్చరిక చేస్తున్నాడు. ఆ దైవజనుడు ఇక్కడ ఉన్నవారు చాలా మంది తెలుసు. గిద్దలూరు మరి దేవదనం పైన గారంటే పైన సెల్ల వేస్తాడు. చదువు కూడా తక్కువ చదువు, మరి పెద్ద చదువు కూడా లేదు. ఎన్నోసార్లు దోరణాల వచ్చారు, అరవిందం గారు వచ్చారు. ఎన్నోసార్లు చిన్నప్పటి నుంచి కూడా అరవిందం గారు పరిచయమే మాకు. అంటే ఎంతో మంది దైవ సేవకులు మరి ఆ విధంగా రావటం, మరి చిన్నప్పటి నుంచి కూడా అలాంటి మరి అనుభవాన్ని, అలాంటి విధానాన్ని దేవుడు అనుగ్రహించాడు. అయితే
ఆయన వాక్యాన్ని చెప్పే విధానం ఎట్లా ఉంటదంటే చాలా కఠినంగా ఉంటది. చాలా కఠినంగా ఉంటది. నేను గమనించింది ఏంటంటే ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఎక్కడ కూడా నాకు తెలిసి నవ్వించినట్టు ఎక్కడ చూడలేదు నేను. కొన్ని సంవత్సరాలు మరి ఎక్కడే కానీ నవ్వించినట్టు కూడా నేను చూడలేదు. చాలా హెచ్చరిక, అంటే నవ్వించడం తప్పని చెప్పట్లేదు, విమర్శ కాదు అది. ఆయన అంత కఠినంగా, అంత హెచ్చరికగా, అంత విధానంలో చదువు రాకపోయినా కూడా అలాగా వాక్యం చెబుతూ ఉండేవాడు. దేవుడు ఆ వాక్యం వినటం అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఒక దినాన ఆ వాక్యంతో నన్ను సూటిగా పదే పదే ఈ దినమందైనా, ఈ రోజైనా, ఈ క్షణమైనా ఈ సమాధాన సంగతులను తెలుసుకుంటే నీకెంతో మేలు అని పదే పదే హెచ్చరిక చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు వినకపోతే, ఒకవేళ నువ్వు తెలుసుకోకపోతే అని చెప్పి ఆ కింది వచనం చదివించాడు. అదికే కదా లూకా 19:43లో ఒకవేళ నువ్వు వినకపోతే అక్కడ ఏమని రాయబడి ఉంది? నీలో రాతి మీద రాయి నిలిచి ఉన్న దినములు, రాతి మీద రాయి. ఈ మాట విన్నప్పుడు చాలా భయమైంది. మరి ఇప్పుడు ఈ సంగతులను తెలుసుకోకపోతే, ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే నీ జీవితం ఏమవుతుందో అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడు. అయితే ఆ దినాన ఆ వాక్యము నేను విన్నాను. అయితే విన్నాను కానీ పూర్తిగా నేను మారు మనసు పొందడానికి అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత 1995 సంవత్సరము మరి డిసెంబర్ నెల 24వ తారీఖున నేను గిద్దలూరు నుంచి దోర్నాలు వచ్చాను. ఆ సమయంలో హెబ్రోన్ నుంచి ఇద్దరు దైవజనులు వచ్చారు. డిసెంబర్ 24, 1995 సంవత్సరం. ఆ రోజున హెబ్రోన్ నుంచి సత్యనారాయణ రెడ్డి అనే సహోదరుడు, దయాకర్ బెన్హర్ అనే సహోదరుడు, వారిద్దరూ మరి హెబ్రోన్ నుంచి వాచ్ రైడ్ సర్వీస్కి వచ్చారు. ఆ టైంలో మరి డిసెంబర్ 24వ తారీఖున ఆ రోజు రాత్రి మీటింగ్ జరుగుతూ ఉంది. వారిద్దరు నన్ను ఏం చేశారంటే నన్ను బయటికి తీసుకుని వెళ్ళారు. బయటికి తీసుకొని వెళ్ళి వాళ్ళు నాతో మాట్లాడడం ప్రారంభించారు. వాళ్ళని ఏమన్నారంటే, నువ్వు మారు మనసు పొందావని అడిగారు. నేను పొందలేదన్న ఇంకా మారు మనసు. నువ్వు దైవ సేవకుని కుమారుడు అయి ఉండి ఇక్కడ మందిరంలో ఉంటే ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా అని చెప్పి కూర్చోబెట్టి కొన్ని మాటలు చెప్పడం ప్రారంభించారు. అయితే వాస్తవానికి ఆ రోజు దైవజనుడు చెప్పినటువంటి మాట, ఈ నీ దినమందైనను సమాధాన సంగతులను తెలుసుకుంటే నీకెంతో, ఆ మాట నా హృదయంలో పనిచేస్తూనే ఉంది. ఆ రోజున వారు ఎప్పుడైతే కొన్ని మాటలు చెప్పడం జరిగిందో, దేవుడు ప్రియులారా ఆ రోజే ఆ డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ కదా, సంపూర్ణంగా నేను దేవుని సన్నిధిలో మోకరించి మరి ప్రభు సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడి నా పాపములన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని మరి దేవుని దగ్గర సరి చేసుకున్నాను. ఆ దినాన ఒక అద్భుతమైనటువంటి సమాధానం నాలో ప్రవేశించడం నేను చూశాను. నేను గమనించింది ఏంటంటే, ఆ డిసెంబర్ 25వ తారీఖున ఎప్పుడైతే నేను మరి ప్రభు సన్నిధిలో మోకరించి ఆ విధంగా ప్రభు నేను ఎక్కడెక్కడైతే ఏమైతే ఆ సినిమాల విషయంలో ఏదైతే నేను చేశానో అవన్నీ దేవుడు నాకు చూపిస్తూ వచ్చినప్పుడు నేను ప్రభు సమక్షంలో ఒక్కొక్కటి ఆ విధంగా ప్రభు దగ్గర ఒప్పుకుంటూ వచ్చాను. దేవుడు నిజంగా దినాన ఒక నూతనమైనటువంటి శాంతి సమాధానం నాలో ప్రవేశించటం ప్రియులారా నేను చూడగలిగాను. చాలా అద్భుతమైనటువంటి దినం అది. సమాధానము నా హృదయములు ప్రవేశించినటువంటి దినం అది. దేవుడు అలాంటి సమాధానాన్ని, సంతోషాన్ని నాకు అనుగ్రహించాడు. ఆ తర్వాత 1995 సంవత్సరము డిసెంబర్ 25వ మాసమున ఆ 25వ తారీఖున రాత్రి దాదాపు మరి 10 గంటలకి ప్రియులారా రక్షణ తీర్మానం చేసుకున్నాను. ప్రభువు నా పాపములను క్షమించడానికి నిశ్చయత నాకు వచ్చింది. ఆ తర్వాత 96వ సంవత్సరంలో నేను మరలా గిద్దలూరు వెళ్ళిన తర్వాత అక్కడ మే 31వ తారీఖున
బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ 96 తర్వాత మరి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత వాస్తవానికి మరి ముందే గర్భములో రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని మరి దేవుడు తెలియజేసిన ప్రకారము మరి సేవా విషయములో నాకు ఎలాగా చేయాలనేటువంటి ఆశ లేకపోయినప్పటికీ, ఎందుకంటే సేవా విషయంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టములు, ఎన్నో ఇబ్బందులు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. ఏదైనా ఒక ఉద్యోగం చేస్తూ, ఒక జాబ్ చేస్తూ మరి సేవలో కొనసాగితే బాగుంటుందేమో. అయితే ఇలాంటి ఆలోచన నాకైతే ఏమాత్రం లేదు, కానీ మరి నాన్నగారికి కూడా లేదు. ఏదంటే చెయ్యాలి కాబట్టి కానిస్టేబుల్గా నాన్నగారు చేస్తా ఉన్నాడు. ఒక రోజున నన్ను గుంటూరులో నేవీ కోచింగ్ అని దాంట్లో నన్ను చేర్పించారు. 97వ సంవత్సరంలో, గుంటూరులో 97వ సంవత్సరం అక్కడ నేవీ కోచింగ్ అని నేను అక్కడ చేరాను. అంటే నేవీ అంటే సముద్ర సంబంధించినటువంటి జాబ్ అది. అక్కడ దాదాపు సంవత్సరం దాకా కోచింగ్లో ఉన్నాను. నేను గుంటూరులో ఉన్నప్పుడు కన్నవారి తోటలో సీఎం ప్రార్థనా మందిరం, అప్పుడు గుంటూరు దేవసాయం అంకులు ఉండేవాడు. మరి ఎక్కడున్నా కూడా మందిరం ఫస్ట్, మందిరానికే ఫస్ట్ ప్రాముఖ్యత ఇవ్వడం. కాబట్టి నేను అక్కడ కోచింగ్ తీసుకుంటూ మందిరానికి వెళ్ళేవాడిని. 1997 అప్పుడు గుంటూరులో మరి దేవసాయం అంకులు, అలాగే సంగీతరావు అంకులు అని ఒక అంకులు ఉండేవాడు. ఆ అంకులు ఎలాగంటే ఇక ఆయన వాయిస్ చాలా భయంకరంగా ఉంటుంది. మందిరంలో ఎవరన్నా ఏదన్నా అటు ఇటు వచ్చేస్తే అంటే అంత బిగ్గరగా కేక వేసి చెప్పేవాడు, భయమైతా ఉంటుంది అన్నమాట. ఆ రోజుల్లో అలాంటి భయం ఉంది. పెద్దవాళ్ళు అలా గడిస్తే ఈ రోజుల్లో ఆ భయము కనుమరుగవుతా ఉంది. కాబట్టి ఆ విధంగా నేను గుంటూరులో కోచింగ్ తీసుకుంటూ ఉన్నాను. మరి అక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు అన్న జాన్ విక్టర్ అన్న ఇప్పుడు వచ్చారు కదా, జాన్ విక్టర్ అన్న కూడా అన్నగారు కూడా చాలా సార్లు గుంటూరుకు రావడం నేను చూసా. అక్కడ వర్తమానాలు ఇవ్వడం దేవసాయంగా ఉన్న టైంలో కూడా. ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను. మరి అన్నగారు అక్కడ వచ్చినప్పుడు ఎన్నోసార్లు వర్తమానాలు ఇచ్చి అక్కడ ఉన్నాను నేను సీఎంలో. అంటే ఒకవేళ నేను అక్కడ అప్పుడు ఆ టైంకి సేవకు సమర్పించకపోయినా కూడా నేను అక్కడ మందిరంలో మరి ఎన్నో సందర్భాల్లో ఇక నాకు మందిరము కోచింగ్ ఆ రెండే, ఒకవైపు కోచింగ్, ఒకవైపు మందిరంలో. అయితే ఇలా ఉండగా ఒకరోజు మరి నాన్నగారు నన్ను సరే కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ ఆ ఉద్యోగంలో జాయిన్ చేపిద్దామని అదే గుంటూరులో గుంటూరు జిల్లా డిఐజీ ఏకే ఖాన్ గారని ఆయన కమిషనర్గా కూడా పనిచేశారు హైదరాబాద్లో. ఏకే ఖాన్ గారు అని ఉన్నారు గుంటూరులో. అంటే కన్నవారి తోట లైన్లో నగరపాలెంలో స్ట్రైట్లోనే డిఐజీ ఆఫీస్ ఉంటుంది. మరి అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళారు నాన్నగారు. దేని కొరకంటే నన్ను చూపించి నన్ను జాబ్లో సెలెక్ట్ చేయటానికి. అయితే అక్కడికి వెళ్ళాము. అప్పుడు నాకు ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ పోయింది, ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ పోయింది. సబ్జెక్ట్ పోయిన తర్వాత అక్కడికి వెళ్ళాను. ఆయన ఏమన్నాడంటే నేను అక్కడ నిలబడి ఉన్నాను. మరి ఆ డిఐజీ గారు ఏమన్నారంటే నాన్నగారితో, మరి చూడు ఓవయ్య, అబ్బాయిని ఆ ఒక్క సబ్జెక్ట్ పాస్ కమ్మని చెప్పు, నేను పేరు మొత్తం దీంట్లో మరి ఇంక్లూడింగ్ చేసుకుంటాను. ఆ ఒక్క సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నేను వింటా ఉన్నాను, రిజర్వ్ ఎస్ఐ ఇస్తానని చెప్పడం నేను విన్నాను అక్కడ. అంటే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ తలంపులు మరి ఈ విధంగా మరి అలాగా ఉంటే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం నా పట్ల ఎలాగా ఉంది అనే దానికి విషయాలు చెప్తున్నాను. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు. అయితే ప్రియులారా, అది కూడా మరి ఇంటర్మీడియట్ ఆ ఫిజిక్స్ అనేటువంటి ఆ సబ్జెక్టు
నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. ఎంత ఇబ్బంది అది పాస్ నాకు అయితే నేనేమవుతా? రిజర్వ్ ఎస్ఐ అవుతా. అయితే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో ఒక విధానం వచ్చింది. ఏంటంటే ఎక్కడో పేపర్ లీక్ అయితే ఆ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఎక్కడో నాకు జ్ఞాపకం లేదు కానీ పేపర్ లీక్ అయితే ఆ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా మరి పాస్ అయినట్టు ఏదో ఒకటి వచ్చేసింది. అప్పుడు కూడా ఏదో అక్కడ జరిగింది, నాకు ఎందుకు జ్ఞాపకం రావట్లేదు కానీ ఇదంతా దేవుని ప్రణాళిక. ఎందుకనంటే నేను ఏదైనా ఒకవేళ అలా జరిగితే ఖచ్చితంగా దేవుని సేవలోకి నేను రాను అన్నటువంటి ఉద్దేశంతో నేను ఏదైతే అనుకుంటానో అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాయి. ఒక చోట నేను మరి రన్నింగ్ రేస్లో రన్నింగ్ పెట్టారు, మామూలుగా ఉంటాయి కదా ఇటు ఆర్మీ నేవీలో. ఆ రన్నింగ్ రేస్లో నాకంటే ముందున్నటువంటి వ్యక్తి సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ నేనే ఇక వెనక ఉన్నాను. నా దగ్గరకు వచ్చేసరికి చేయడం పెట్టాడు ఆయన. ఎవరు? అక్కడున్నటువంటి ఆయన. అంటే నన్ను వెనక్కి పంపించేశాడు. ఇవన్నీ నేను ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది? మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు దీనికి కారణం ఏంటంటే దేవుని ప్రణాళిక ఈ విధంగా లేదు. దేవుని ప్రణాళిక ఆయన సేవ చేయాలని ఉంది అని చెప్పి చాలాసార్లు నేను వాగ్దానాలు తీశాను జనవరి 1. అయితే నా వాగ్దానాలన్నీ కూడా దేవుని సేవ. బల పరాక్రమము గలవాడ యెహోవా నీకు తోడై ఉన్నాడు అనేటువంటి వాగ్దానం. మరి మోషేకు తోడై ఉండినట్లు నేను నీకును తోడై ఉండును. అనేకమైనటువంటి వాగ్దానాలన్నీ కూడా సేవను గురించినటువంటి వాగ్దానాలే వస్తా ఉన్నాయి. అయితే ప్రియులారా, ఈ విధంగా 2001వ సంవత్సరం ఒక రోజున నేను అక్కడ దోర్నాల సమీపంలో ఒక కొండకు వెళ్ళిపోయాను. ఎందుకంటే పూర్తిగా దేవుడు మాట్లాడాలి, మన సొంతంగా మనం సేవకు రాకూడదు, దేవుడే మాట్లాడాలి, దేవుడు తెలియచేయాలని చెప్పి వెళ్ళి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ రోజు ఉదయం నుంచి దాదాపు మధ్యాహ్నము సాయంకాలము అవుతా ఉంది, ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మాట్లాడాలని, ప్రభువా నన్ను సేవకు పిలుస్తూ ఉంటే, ఖచ్చితంగా పిలుస్తూ ఉంటే నాతో మాట్లాడని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో దేవుడు మరి అద్భుత రీతిగా స్పష్టంగా యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము చదువుదాం. 6వ వచనం. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వువలే ఉన్నది. ఈ మాటలు, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు చదువుకుంటూ వస్తున్నాను. అయితే ఆ రోజున నేను మందిరానికి వచ్చిన తర్వాత ఒక సహోదరునితో ఈ మాటలు పంచుకున్నాను. ఎందుకంటే వాక్యం యొక్క అర్థం స్పష్టంగా తెలుసుకోవాలి కదా. ఆయన క్లియర్గా విశదీకరించాడు దేవుని సేవను గురించి. మరి దేవుడు ఎందుకు ఈ వాక్యాన్ని చూపించాడో, సేవకు పిలుస్తున్నాడనే సత్యాన్ని మరి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఇంకా నిశ్చయం చేసుకోవాలనే ఉద్దేశంతో ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభువా స్పష్టంగా మరి సేవకు పిలుస్తూ ఉంటే స్పష్టంగా ప్రభువా నాతో మాట్లాడు, నాకు చూపించు ప్రభువా అంటే తెల్లవారుజామున దాదాపు 3:30-4 గంటలైంది. ఆ టైంలో నేను ముందుగా మీకు చదివిచ్చాను యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని
ప్రభువు సెలవీయగా. ఈ స్వరం మరి దాదాపు తెల్లవారుజామున 3:30-4 గంటల సమయంలో పడుకొని ఉన్నాను, దిగ్గును లేచి కూర్చున్నాను. ఈ స్వరం, మా నిమిత్తము ఎవడు పోవును, మా నిమిత్తం ఎవడు పోవును. మరి ఆ దినం 2001వ సంవత్సరమున మరి సేవ గురించి నేను తీర్మానం చేసుకోవడం జరిగింది. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి మరి దేవుడు తన స్వరాన్ని వినిపించాడు, స్పష్టంగా బయలుపరిచాడు. మరి ఆ విధంగా మరి సేవలో కొనసాగటము జరిగింది. అయితే ప్రియులారా, దేవాతి దేవుడు తన చిత్తాన్ని బట్టి మరి సేవా పరిచర్య విషయంలో కూడా దేవుడు కృప చూపుతూ వచ్చాడు. మరి అనేకమైనటువంటి పరిస్థితులు మరి జరుగుతూ వచ్చాయి. మరి కొన్ని విషయాలు మరి చెప్పవలసిన పరిస్థితి లేదు, కానీ అనేకమైనటువంటి అనానుకూలతలు వచ్చినప్పటికీ కూడా దేవుడు వాటన్నిటినీ కూడా దేవుడు తొలగించి కృప చూపుతూ వచ్చాడు. దేవుడు నా జీవితంలో మరి సేవా పరిచర్యలో అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. బైబిల్లో ఒక మాట ఉంది, తాను త్రవ్విన గోతిలో అనే పడిపోయాను. నా విషయంలో ఒక చిన్న మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఎందుకనంటే నేను విమర్శించను, కానీ చాలా మంది దైవ సేవకులు నా విషయంలో అక్కడ లేకుండా చేయాలని చూశారు. ఎక్కడ పెద్ద పెద్ద వాళ్ళు, నేను పేర్లు చెప్పను. నేను ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందంటే, ఇది మరి అక్కడ లేకుండా చేయటానికి తాను తవ్విన గోతిలో తానే పడిపోయిన ఒక వాగ్దానం ఉంది, ఒక వాక్యం ఉంది బైబిల్లో. దేవుడు ప్రియులారా అలాగే చేస్తూ వచ్చాడు. నన్ను అక్కడి నుంచి పంపించటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎంతో మంది దైవ సేవకులే. ఎవరు? దైవ సేవకులే. కానీ దేవుని చిత్తము ఎలాగుంటే అలాగే జరుగుతుంది. ఇప్పుడు మనం అదే వినే వాక్యాలు కూడా మన సొంత చిత్తములో ఉంటే ప్రియులారా మరి అన్ని ఇదవుతాయి, కానీ దేవుని చిత్తములో ఉంటే ఎవ్వరు కూడా కదిలించలేరు. అది కాబట్టి ఈ విధంగా మొట్టమొదట ఒక ఆయన, ఒక సేవకుడు ఏమన్నారంటే, నువ్వు ఇక్కడ ఉండకూడదయ్యా అన్నాడు. పెద్ద ఆయన సర్లే అంకుల్ అన్న, ఆయన ఉండకుండా పోయాడు. అదొకటి. ఇంకొక 2 దైవజనులు వచ్చారు, హెబ్రోను పోవాలయ్యా అన్నాడు. సరే హెబ్రోనే పోతాను ఎందుకంటే నాకు సాక్ష్యం విషయంలో యథార్థంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నేను హెబ్రోనుకు వెళ్ళాలయ్యా అన్నాడు. హెబ్రోనుకి వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తానని. సరే హెబ్రోనుకు వెళ్తానంటే దేవుని యొక్క ఏర్పాటేమో అది కుదరలేదు. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రియులారా, దేవుని దర్శనం, దేవుని చిత్తం ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కరి విధంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఒక్కొక్కరి విషయంలో దేవుని దర్శనం, దేవుని చిత్తం అంతా ఒకే విధంగా ఉండాలి. రూల్ ఏమన్నా ఉందా? భక్సింగ్ గారి దర్శనం వేరు, అరవింద మంకుల దర్శనం వేరు, అనేక మంది సేవకుల దర్శనం వేరు. అందరిది ఒకటి ఉండాలనేటువంటి, కాకపోతే ఒకటి, మనం అందరం ఏ దర్శనంలో కొనసాగుతున్నాం? క్రమంగా దైవజనుడు భక్సింగ్ గారి దర్శనంలోనే కొనసాగుతున్నాం. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, సేవా విషయంలో అనేకమైనటువంటి పరిస్థితులు వచ్చాయి, ఎన్నో పరిస్థితులు వచ్చాయి. అయితే దేవుడు వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు కృప చూపుతూ వచ్చాడు. నాటి నుంచి నేటి వరకు కొంతమంది అంటారు, ఒక సిస్టరు చిన్నప్పుడు చూసింది, ఈ మధ్య వచ్చింది, అన్నా మీరు ఇంకా ఉన్నారా అంటే, పోవాలని అమ్మా అన్న. నేను ఆమె అడిగే మాట కూడా ఎట్లా అడిగింది అంటే, ఇంకా ఉన్నారా అంటుంది. అంటే ఉన్నారా అంటే ఏందని, ఇక్కడ ఉన్నట్ట, అసలు ఏంది అర్థం? పోలేదమ్మా, ఇంకా ఉన్నాను, ఇక్కడేనమ్మా. అప్పుడు అట్లున్నారు, ఇప్పుడే పట్టుకున్నారా అన్న? ఎప్పుడు అట్లే ఉంటాను నేను, దేవుని కృపది. కాబట్టి నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దైవ సేవకులకు కానీ ఎవరికైనా కూడా ప్రియులారా, దేవుని చిత్తాన్ని మనము మార్చలేము. అది మాత్రం 100% గ్యారెంటీ. మన అసూయలు, మన ద్వేషాలు, మన పగలు ఇవన్నీ పనికిరావు. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా దేవుడు ఆనాటి నుంచి 2001వ సంవత్సరం నుంచి ఈ నేటి వరకు కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి. ఎన్నో ఆశ్చర్యకరాలు జరిగించాడు. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే,
మరి దేవుడు చేసినటువంటి అద్భుతాలు. మా యొక్క వివాహమైన తర్వాత, మరి వివాహమై ఒక 4-5 సంవత్సరాల తర్వాత పిల్లల విషయంలో అంటే ఒక విశ్వాసాన్ని గురించి కొన్ని తలంపులు మీకు గుర్తు చేస్తాను, జరిగిన విషయాలు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళితే ఆమె ఏం చెప్పిందంటే, ఆ డాక్టర్ ఏం చెప్పిందంటే, మీకు పిల్లలు కావాలనా అన్నది. అంటే ఆమె ఇచ్చేటట్టు పెద్ద, మీకు పిల్లలు కావాలా, ఎవరు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. సరే, ఇక ఏమి మాట్లాడకుండా మరి బయటకు వచ్చేసాము. దేవుడు ఆశ్చర్య రీతిగా మరి 2 కుమారులను ఇచ్చారు. 2 కుమారులు పేర్లు కూడా పెట్టాం. ఒకరు భక్త సింగ్, ఇంకొక ఆయన విహార్ పాత్మాస్. అయితే దేవుడు ప్రియులారా, ఈ విధంగా మరి విశ్వాసములో ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఒకసారి నేను గోవా ప్రాంతంలో అక్కడ పరిచర్య కొరకై వెళ్తూ వచ్చాను. దాదాపు 5 సార్లు ఆ ప్రాంతానికి వెళ్ళాను. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒకరోజు నైటు నేను అక్కడి నుంచి దోర్నాలకు రావాలి, అంటే అక్కడ పరిచర్య ముగించుకొని. ఆ సమయంలో ట్రైన్లో మామూలుగా నాకంటే ముందు దాదాపు 50 మంది ఉన్నారు. నాకంటే ముందు 50 మంది ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, మీరు వెళ్ళలేరు, మీకంటే ముందు 50 మంది ఉన్నారు అన్నారు. నేను అక్కడ ఒక గృహంలో నేను ఉన్నాను అక్కడ. ఆ తర్వాత నేనేమన్నానంటే, బ్రదర్ ప్రార్థనగా అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి, దేవుడు సహాయం చేస్తాడులే అని చెప్పాను. ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత చూస్తే ఆశ్చర్యం ఏంటంటే, ఆ 50 మంది లేరు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు కూడా ఆశ్చర్యపోయారు. నా జీవితంలో నేను చెప్తున్నానంటే, విశ్వాసములో కొనసాగినప్పుడు దేవుడు చాలా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వచ్చారు. ఒకసారి మందిరంలో మేము కూర్చొని ఉన్నాం. ఎదురుగా ఆ మందిరం ఒక రూమ్ ఉంది, తాళం వేశారు. ఆ తాళం వేస్తే ఆ తాళం ఎక్కడో పోయింది. అంటే నేనేదో గొప్పని చెప్పుకోవడం కాదు, ఇక్కడ దేవుడు విశ్వాసము చేత చేసినటువంటి అద్భుతాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజు తాళం పోయింది. తాళం పోయిన తర్వాత మరి ఆశ్చర్య రీతిగా వేరే అది ఒక విధానంలో అందరు అక్కడ కూర్చున్న వాళ్ళు ఏమన్నారంటే, ఆ తాళం రాదు, ఆ తాళం పనిచేయదు, ఆ తాళం పనిచేయదు అన్నారు. నేనేమన్నానంటే, మీరు పోయి చూడండి, ఖచ్చితంగా వస్తుంది అన్నాను. వారు వెళ్ళి అలా తిప్పగానే వెంటనే తాళం వచ్చింది. ఏం మాట్లాడలేదు. అంటే ఇలాంటివి ఎన్నో దేవుడు మరి విశ్వాసం ద్వారా నా జీవితంలో అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తూ వచ్చాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కాబట్టి ప్రియులారా, కాబట్టి అలాగ మనం కూడా విశ్వాసంతో నడుచుకోవాలని మరి దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. చివరిగా ఈ సాక్ష్యం ముగించక మునుపు లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చినాం. ఈ సాక్ష్యం విన్నటువంటి నీవు కూడా ఈ నీ దినమందైనను సమాధాన సంగతులు నీవు తెలుసుకున్నట్లయితే నీకెంతో మేలు. నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే దేవుడు మరొకసారి నీతో మాట్లాడుతూ ఉండగా తీర్మానం చేసుకో. ఒకవేళ నీవు కూడా దేవుని సన్నిధికి వస్తూ వెళుతూ పాపములో జీవిస్తూ ఉంటే బైబిల్ చెప్తుంది, రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవము ఏ పాటిది, అంతలో కనపడంతలో మాయమైపోవు ఆవిరి వంటిది. కాబట్టి దేవుడు నన్ను రక్షించాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, వాగ్దానం ఇచ్చాడు, తన సేవకు పిలిచాడు. పిలిచినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు గనుక అనేకమైనటువంటి అద్భుతాలు చేయిస్తూ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి నా కొరకు ప్రార్థించండి, మరి అలాగే కుటుంబం కొరకు ప్రార్థించండి. ఇంకా సేవా పరిచర్యలో దేవుడు ఆరోగ్యం ఇచ్చినట్లు, ఇంకా బలంగా వాడుకున్నట్లు, ఆత్మల కొరకై ఇంకా ప్రయాసపడినట్లు దయచేసి నా గురించి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ సాక్ష్యాన్నింతటితో ముగిస్తున్నాను. మీ అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. మనమంతా మోకరిద్దామండి. చివరి ప్రార్థన చేసుకొని కొన్ని ప్రకటనలు విని ముగించుకుంటాం. రమేష్ జోలకల్ నుంచి రమేష్.